ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ ఒక్కసారి కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఈ నా మాటలు విను తల్లి. ఈ నా మాటలు నీకు ఒక లేఖ ద్వారా, సందేశం ద్వారా పంపిస్తున్నాను. ఒంటరిగా నా మాటలను ఆలకించు. ఒక్కసారి ఈ లేఖను తెరిచి చూడమ్మా. తెరిచి చూచావంటే ఆనందంతో గంతులేస్తావు. నిన్ను ఏడిపించిన వారి ఆటలు ఎలా కట్టించబోతున్నానో ఇప్పుడు ఈ మాటల్లో విను. ఈ సాయి తండ్రి మాటల్లో నేను చెప్పేటువంటి ప్రతి మాట కూడా నీకు అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ సందేశంలో నేను చెప్తున్న ఈ సందేశంలో నీకు ఉన్నటువంటి అర్థం, పరమార్థం ఏంటి అనేది వినాలి అనుకుంటే గనక జాగ్రత్తగా నీ సాయి చెప్పిన ఈ సందేశాన్ని తప్పకుండా విని తీరాల్సిందే బిడ్డ అంటూ బాబాగారు మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారో తెలుసుకునే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి, ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువు గారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి ఈరోజు నీ ముందుకు వచ్చేసాను. ఈ లేఖ ద్వారా, ఈ సందేశం రూపంలో నీ ముందుకు వచ్చాను. చూడు, జరిగింది మంచికే జరగబోతుంది అని కూడా మన మంచికే అని చెప్పి నువ్వు మనసుతో ఈరోజు నేను చెప్పే మాటలను ఆలకించు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ప్రతి మాట కూడా అత్యంత లోతైనటువంటి సత్యాలు. కాబట్టి ఒంటరిగా కూర్చొని ఈ నా మాటలను ప్రత్యేకంగా విను. జీవితంలో ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు, మన అనుకున్న వాళ్ళే మనకు దెబ్బతీస్తున్నప్పుడు, మనం ఏడ్చినప్పుడు కలలు చెదిరిపోతాయి. నమ్మకాలనేవి పగిలిపోయినప్పుడు అప్పుడు మనం అందరికంటే కూడా ముందుగా నాకే ఎందుకు ఇలా జరిగింది, నేనెవరికి కూడా చెడు చేయలేదే, అయినా సరే నాతోనే ఎందుకు ఇలా జరిపిస్తున్నాడు భగవంతుడు అనుకుంటూ నానా రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. మనకు చాలా లోతైనటువంటి, చాలా దివ్యమైనటువంటి విషయాలను కాలం అనేది ప్రతి ఒక్కటి నేర్పిస్తూ ఉంటుందమ్మా. అలాగే ప్రతిదీ కూడా భగవంతుని యొక్క ప్రణాళికలో భాగంగా మనం మన యొక్క పాత్రను కొనసాగిస్తూ ఉంటాం. అయితే ఉదాహరణకు ఒక వ్యక్తి ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు చదివి ఒక పరీక్షకు సిద్ధమయ్యాడు. అయినా కూడా విఫలమవుతాడు. ఆ క్షణంలో పడినటువంటి కష్టమంతా కూడా వృధా అయిపోయిందని, భవిష్యత్ అంతా కూడా అంధకారంగా మారిపోయిందని, జీవితంలోకి ఏమీ మిగలలేదని చెప్పి చాలా బాధతో అతనికి ఆ క్షణంలో అనిపిస్తుంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అదే వైఫల్యం అతన్ని ఒక ఉన్నతమైనటువంటి మార్గంలోకి తప్పకుండా తీసుకువెళ్తుంది. బహుశా ఆ పరీక్షలో ఉత్తీర్ణులైతే ఎప్పటికీ కూడా చేయలేనటువంటి ఒక గొప్ప పనిని అతను చేసేవాడేమో, ఆ అవకాశాన్ని అతను పొందేవాడేమో. మరి ఆ వైఫల్యం నిజంగా అతనికి తీరనటువంటి నష్టమేనా, లేక భగవంతుడు అతనికి ఒక మంచి దిశను ఇవ్వటానికి చూపించినటువంటి గొప్ప మార్గమా? జీవితంలో ఉన్నటువంటి కొన్ని సంఘటనలు కేవలం మన ప్రస్తుత జీవితం నుండి చూడటమే మనం చేసేటువంటి అతిపెద్ద తప్పు అవుతుంది. మనం ఒక పెద్ద వస్త్రంలో ఒక చిన్న దారాన్ని మాత్రమే చూడగలం. కానీ దాన్ని చేసే అతనుకు ఏ దారం కలిస్తే అంత అందమైనటువంటి రూపం ఏర్పడుతుంది అనేది బాగా తెలుసు. కాబట్టి మన జీవితంలో కొన్ని సంఘటనలు కేవలం మన దృష్టికోణం నుంచి మంచివే లేదా చెడ్డదా
అనేది మనం చూడలేటువంటి ఒక ప్రణాళిక అయితే కేవలం భగవంతుడు మాత్రమే దానిని చూడగలుగుతాడు. ఎవరైతే మనల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు, ఏదైతే ఒక అవకాశం చేజారిపోయినప్పుడు, ఏదైతే ఒక కళ నెరవేరినప్పుడు అది మనల్ని లోపల చాలా కృంగదీసేస్తుంది. మనం ఆ వ్యక్తి లేదా అవకాశం లేదా మన జీవితాన్ని అస్సలు మనం ఊహించుకోలేం. కానీ ఆ క్షణంలో మాత్రం భగవంతుని యొక్క మాటలను గుర్తు చేసుకోవాలి. జరిగింది మంచికే, జరగబోయేది కూడా మన మంచికే అని మన మనసుకు మనం నచ్చజెప్పుకోగలగాలి. అప్పుడే నెమ్మదిగా మన మనసు అనేది మనల్ని స్వీకరించడం నేర్చుకుంటుంది. మనసు ఏదైనా సరే స్వీకరించడం నేర్చుకున్నప్పుడు ఆ తిరస్కారం వల్ల కలిగేటువంటి బాధ కూడా నెమ్మదిగా శాంతంగా అయిపోతుంది. ప్రస్తుతం నువ్వు ఉన్నటువంటి ఆ దిశ అలాగే ఉంది బిడ్డ. నువ్వు ఇప్పుడు ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటావు. ఏమవుతుందో ఏమో అని అనుకుంటూ అసలు అనుకున్నది జరగకపోతే పరిస్థితి ఏంటి, అసలు ఆ భగవంతుడు నాకు ఈ చింతలు ఎందుకు ఇలా పెట్టాడు అని నేటి సుఖాన్ని కూడా నీ ఆలోచనలు లాగేసుకునేలా విపరీతమైనటువంటి ఆలోచనలు గురవుతూ ఉన్నావు. కానీ జరగబోయేది కూడా నీ మంచికే అని నేను అంటున్నాను బిడ్డ. దీని అర్థం నీ కోరిక ప్రకారమే నీ జీవితం ఉందని కాదు. దీని అర్థం ఏ ఫలితమైనా కానీ నీకు ఏదో ఒక రూపంలో ఒక కొత్త దిశను, ఒక కొత్త రూపాన్ని, కొత్త మార్గాన్ని, కొత్త అనుభవాన్ని, కొత్త చైతన్యాన్ని అందిస్తుంది అని అర్థం. అది నీ జీవితాన్ని పరిపూర్ణత వైపు తప్పకుండా నడిపిస్తుంది. ఇప్పుడు ఒక్కసారి నువ్వు ఊహించుకో తల్లి, నువ్వు ఒక పడవలో కూర్చున్నావు. అయితే ఆ పడవ ప్రవాహంలో కొట్టుకుపోతుంది. నువ్వు ప్రతి అలలతోనూ పోరాడితే నువ్వు అలసిపోతావు, బహుశా మునిగిపోవచ్చు కూడా. కానీ నువ్వు ప్రవాహంతో పాటు ప్రయాణించడం నేర్చుకుంటే సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంటావు. సరిగ్గా అలాగే మన జీవితంలో ప్రతి అనుభవాన్ని మన మంచికే జరుగుతుంది అని చెప్పి నువ్వు అనుకోవాలమ్మా. మన మనసులో మనం ఏకీభవిస్తే గనక మనం తేలికైపోతాం. మన ఆలోచనలు కూడా పూర్తిగా తేలిగ్గా మారిపోతాయి. నీ భయం తగ్గిపోతుంది, నీలో ఉన్న నమ్మకం కూడా మరింతగా పెరుగుతుంది. అయితే నేను చెప్పినటువంటి మాటల్లో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో నీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను కదా. నీ కర్మల మీద నిన్ను తప్పకుండా, అంటే వాటి నుండి నిన్ను బయటపడేయటానికి సరైనటువంటి దిశను నేను చూపించబోతున్నాను బిడ్డ. కాబట్టి నీ మనసు ఎప్పుడైనా విరిగిపోయినప్పుడు, పరిస్థితులన్నీ కూడా తలకిందులైపోయినప్పుడు, నీ మనసు కనిపించినప్పుడు, దాని మసకబారినప్పుడు ఒక్క క్షణం అలా కూర్చో, కళ్ళు మూసుకో, నా మాటలను లోపలే పునరావృతం చేసుకో. అంటే నేను చెప్పినటువంటి ప్రతి మంచి మాటను కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. జరిగింది మంచికి జరగబోతుంది, మన మంచికే అని ఈ మాట ఒక్కసారి అనుకో. అప్పుడు చూడు నీ లోపల ఎంత ప్రశాంతత ఏర్పడుతుందో. ఏదైనా కానీ వర్తమానాన్ని స్వీకరించడం నేర్చుకున్నప్పుడు మనసు, భవిష్యత్తు పూర్తిగా మారిపోతాయి. పూర్తి ఆందోళనను, చింతలను విడిచిపెడుతుంది. ఆ క్షణం భగవంతునికి నీవు తప్పకుండా దగ్గరవుతావు. అయితే నేను నీ నుండి కోరుకుంటున్నది ఏంటి అంటే, నీవు చాలా కాలంగా కూడా చాలా రకాలుగా బాధపడుతున్నావు. ప్రశాంతత లేక ఎన్నో రకాల కష్టాలకు, సమస్యలకు, దుఃఖంతో, నిరాశకు గురవుతూ ఉన్నావు. నీ దుఃఖాలకు కారణం కేవలం నీ ఆలోచనలు, అలాగే నీ భయం. నువ్వు ఫలితం మీద ఆధారపడి ఉన్నావు కదా. దృష్టి పెట్టు తల్లి. నీ మనసు నీ భవిష్యత్తు చింతనలో మునిగిపోయింది, లేదా భయంతో విపరీతంగా వణికిపోతుంది. కానీ నువ్వు కేవలం నీ కర్మల మీద దృష్టి పెట్టినప్పుడు నీ మనసు అనేది శాంతిస్తుంది. అదే ఆ శాంతితో నువ్వు నాకు దగ్గరగా అవుతావు. నేను చెప్పినటువంటి ఈ సందేశం అత్యంత లోతైనదమ్మా. నా మాటలు గొప్ప మాటలు. చాలామంది దీన్ని అర్థాన్ని తెలుసుకోలేక చాలా ఆలోచిస్తూ ఉండిపోవచ్చు. కానీ నేను చెప్తున్నాను కదా, కేవలం ఈ మాటలు కొంతమంది వ్యక్తులకు మాత్రమే పరిమితం అవుతాయి. ఆ భావం చాలా లోతైనది. నిజానికి ఇక్కడ నువ్వు ఏ విషయంలో కూడా ఏది కూడా ఆశించడం లేదు, కేవలం ప్రశాంతత తప్ప. నేను నీకు బంధ విముక్తిని చేయబోతున్నానమ్మా. సమస్యల్లో నువ్వు ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా నీకు సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని అయితే నేను చూపిస్తున్నాను. చూడు, నీలో ఉన్నటువంటి ఆ అసహనం, నిరాశ అదంతా కూడా పక్కన పెట్టేసేయి. నేనున్నాను అనేటువంటి ఒక ధైర్యాన్ని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో ఆ క్షణం నుంచే నీలో ఉన్నటువంటి నిరాశ అంతా కూడా కొట్టుకుపోతుంది బిడ్డ. ఎందుకంటే నేను నీ మనసును పూర్తిగా మార్చేయబోతున్నాను. నీ జీవితంలో నువ్వు అత్యంత ఎక్కువగా ఇష్టపడేటువంటి కొంతమంది వ్యక్తులతో నిన్ను మమేకం చేయబోతున్నాను. నువ్వు కోరుకున్నటువంటి కోరికను నీ ముందు నేను ఉంచబోతున్నాను. నేను నీకు అన్ని వేళలా తోడుగా ఉండబోతున్నాను. చూడు,
ఒక్క విషయం బిడ్డ, ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో. అన్నీ అంటే కొన్ని ఏదైతే కానీ కొన్ని బంధాలు ఏదైనా సరే లాభం అనేది ఉంటుంది కదా, అది ఉన్నంత వరకే మన దగ్గర ఉంటారు. ఆ స్వార్థం వారి అవసరం తీరిపోయాక వారు మనకు దూరంగా అయిపోతారమ్మా. సరిగ్గా ఇలాంటి కష్ట సమయంలో భగవంతుడు మాత్రమే నీకు నిజమైనటువంటి తోడుగా అండగా ఉంటాడు. ఎందుకంటే నా ప్రేమతో ఎలాంటి షరతులు కండిషన్లు ఉండవు. కాబట్టి నీ జీవితంలో అత్యంత లోతైనటువంటి నిజం. నువ్వు పుట్టగానే నీ చుట్టూ ఎన్నో బంధాలనేటివి అల్లిక కనిపిస్తూ ఉంటుంది. నీకు అమ్మ, నాన్న, అన్న, చెల్లి, స్నేహితులు, ఇలా సమాజం ఎంతోమందిని నీ చుట్టూ ఉంటారు. కానీ మెల్లమెల్లగా నీకు ఎదురయ్యేటువంటి అనుభవాలు నీకు ఒక గొప్ప అవకాశాన్ని, గుణపాఠాలను నేర్పిస్తుంది. చాలా వరకు కూడా మన చుట్టూ ఏర్పడేటువంటి బంధాలు ఇలా ఏదో ఒక ఆశ మీద ఆధారపడి అవసరం నిలబడి ఉంటాయని నీకు పూర్తిగా అర్థమైంది కదా. నువ్వు ఎవరికైనా సరే ఉపయోగపడేంత వరకు, వారి అవసరాలను వారు తీర్చుకోగలిగేంత వరకు వాళ్ళు నీ చుట్టూ చాలా దగ్గరగా ఆత్మీయంగా ఉంటారు. వారి అవసరం తీరిపోగానే వాళ్ళు నిన్ను చాలా సులభంగా మర్చిపోతారు, లేదా నీకు మెల్లగా దూరం అయిపోతారు. అందుకే ఈ ప్రపంచం చాలా స్వార్థపూరితమైనది. నువ్వు తరచుగా ఇదే అనుకుంటూ ఉంటావు. ఒక్కసారి నువ్వు కూడా ఆలోచించు. నువ్వు ఎంత ఆరోగ్యంగా చేత నుంచి ఉన్నప్పుడు నీ చుట్టూ ఎంతమంది ఉన్నారో, నీ కష్ట సుఖాల్లో ఎవరెవరు నీతో పాలు ఉన్నారో, ఎంత గొప్పగా ఎవరు నటించారో ఇవన్నీ కూడా ఆలోచించుకో. నీ జీవితం ఏదైతే కష్టం వచ్చినప్పుడు, లేదా నీ దగ్గర ఇతరులకు ఇవ్వటానికి ఏమీ లేనప్పుడు ఆ జనాలే నీ నుండి మెల్లగా తప్పుకుంటారా? లేదా ఇది ప్రపంచం యొక్క సహజ నైజం తల్లి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా వారి సొంత లాభం, వారి సొంత సుఖం వెతుక్కుంటూనే పనిలో చాలా పరుగులు పెడుతూ ఉన్నారు. ఈ మాట వినడానికి నీకు కొంచెం కఠినంగా ఉండొచ్చు, కానీ ఇది నిజం. నమ్ము. ఈ లోకంలో అందరూ కూడా స్వార్థంతోనే ముడిపడి ఉన్నారు. ఎవరు అనేది ఒక పెద్ద ప్రశ్నగా తరచూ నీ ఆలోచనలకు, అలాగే నీ మెదడులో ఏర్పడినటువంటి ఒక పెద్ద ప్రశ్నగా మారి నిన్ను నిద్ర లేకుండా కూడా చేస్తుంది తల్లి. సరిగ్గా ఇక్కడ నేను నీకు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే గనక, నీకు నేనున్నాను, అన్ని వేళలా నీకు నేను దారిని నేను చూపిస్తాను. అలాగే నా తోడు ఎలాంటిది అంటే అందులో నీకు ఎలాంటి షరతులు కూడా కనిపించవు. నేను నీకు అంటే తోడుగా ఉన్నప్పుడు నీకు డబ్బు అవసరం ఉండదు, అలాగే నీకు హోదా అక్కర్లేదు, గర్వం ఇవేమీ కూడా నీకు ఉండదు. కానీ నా దగ్గర మాత్రం నీ దగ్గర ఏమీ లేకపోయినా మంచి మనసు ఉంటే చాలమ్మా. నీ బాబా ఎప్పుడు కూడా నీ మంచే కోరుకుంటాను. నీ దగ్గర హోదా లేకపోయినా పర్వాలేదు, డబ్బు లేకపోయినా పర్వాలేదు, కేవలం నీ మనసులో ఉన్నటువంటి సచ్చరిత్రను మాత్రమే నేను చూస్తాను. మనస్ఫూర్తిగా ఏ స్వార్థం లేనటువంటి భక్తి భావంతో నువ్వు నన్ను పిలిస్తే చాలు. నేను ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నీ వెంట ఎప్పుడూ కూడా నిలబెడతాను. ఈ ప్రపంచం మొత్తం నిన్ను వదిలేసినా సరే, నువ్వు అనుకున్న వారు నీ ముఖం దాటేసినా సరే, నేను మాత్రం ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టను. దీన్ని అర్థం చేసుకోవటానికి ఒక చిన్న ఉదాహరణ తల్లి నీకు చెప్తాను. ఒక పెద్ద చెట్టుకు వేల కొద్ది ఆకులు గాలి వీచినప్పుడు ఆ చెట్టుకున్నటువంటి ప్రతి ఆకు అటు ఇటు కదులుతుంది. ఏ ఆకు కూడా స్థిరంగా ఉండదు. అది శాశ్వతం కూడా కాదు. కానీ ఆ చెట్టు భూమిలో ఉన్నటువంటి వేరు మాత్రం ఎప్పుడూ కూడా ఒకే దగ్గర స్థిరంగా ఉంటుంది. భూమిని పట్టుకొని ఉంటే ఎంతటి భయంకరమైనటువంటి తుఫాను వచ్చినా సరే ఆ చెట్టు ధైర్యంగా నిలబడే ఉంటుంది. సరిగ్గా అలాగే ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు, బంధాలు కూడా ఆ చెట్టు ఆకుల్లాంటివే. అవి ఎప్పుడూ మారుతూ ఉంటాయి, చిన్న గాలికి కూడా ఎగిరిపోతూ ఉంటాయి. కానీ భగవంతుడు మాత్రం ఎన్నటికీ కదలనటువంటి, ఎప్పటికీ తోడుండేటువంటి ఆ చెట్టు యొక్క వేరు లాంటివాడు. కాబట్టి భగవంతుని మీద పూర్తి నమ్మకం ఉంచితే అంతా మన జీవితంలో వచ్చే ఏ తుఫాను, ఏ కష్టాలు కూడా నిన్ను ఏమాత్రం కదిలించలేవు బిడ్డ. చెప్పాను కదా, నీ సాయి కూడా అంతే. నీ సాయిని ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను. నీ సాయి మీద నువ్వు నమ్మకంతో ఉండమ్మా, నీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది. నీ సాయి నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు ఎలాంటి భయము లేదు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.